మన హిందూ మతంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే భగవంతుడు అంతటా విస్తరించి ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడే మనకి ఒక సందర్భంలో చెప్పాడు, అర్జునుడికి చెప్పడం జరిగింది. ఏమని? నలుగురు 4 వర్ణాల వారు ఉన్నారు ఇక్కడ అని. లివింగ్ బీయింగ్స్లో అంటే జీవరాశుల్లో 4 వర్ణాలు ఉన్నాయని. మనం ఏమనుకుంటామంటే క్యాస్ట్ పరంగా చూస్తాం వాటిని. క్యాస్ట్ పరంగా కాదు. ఇవి 4 వర్ణాలు ఏమిటంటే, మొదటి వర్ణం దేవతలు, రెండవ వర్ణం మనుష్యులు. మనుష్యులు అంటే భూమికి నిలువుగా నిలబడి నడిచేవాడిని మనం మనుష్యులు అంటాం. తర్వాత తిరియక్కులు అంటే భూమికి అడ్డంగా నడిచేవి. ఆ ప్రాణికోటి అంతా కూడా తిరియక్కుల కింద వస్తుంది. ఇంకా 4వ వర్ణాలు స్థావరాలు అంటే చెట్లు చేమలు ఒకే చోట ఉండి బ్రతికేవి, వాటిని స్థావరాలు అంటాం. ఈ 4 వర్ణాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. వీటన్నిటిలోనూ తనే ఉంటాను అని కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకనే మనం ప్రతి యానిమల్, ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడు అంటానికి ఒక మెసేజ్ ఇవ్వటానికే ఇక్కడ తిరుప్పోవడం గుడి అనేది మనం దీని గురించి తెలుసుకుందాం. పుల్లం పోతం గుడి అనే ఈ దివ్యదేశం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది 3వ దివ్యదేశంగా మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఉందండి. దాని ప్రత్యేకత ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ మతంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మనలో అందరినీ కూడా అంతటా కూడా భగవంతుడి యొక్క ఉనికిని చాటి చెప్తుంది మన మతం. అంతేకాదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన దాంట్లో 4 వర్ణాలు ఉన్నారు అని మనం ఏమనుకున్నాం అంటే క్యాస్ట్ పరంగా చూసాం. అది క్యాస్ట్ కాదు. 4 వర్ణాలు అంటే ఏమిటంటే అవి దేవతలు, మనుష్యులు, తిరియక్కులు, స్థావరాలు. ఇనే 4 వర్ణాలు ఉన్నాయి. దేవతలు అంటే మనకి తెలుసు, స్వర్గలోకంలో ఉంటారు, వారికి పవర్స్ ఉన్నాయి. మనుష్యులు అంటే మనం అందరూ ఈ భూమండలం మీద ఉండేవాళ్ళం. మనం ఎలా నడుస్తామండి? భూమికి నిటారుగా ఉండి నడుస్తాం. మనం అందరం కూడా మనుష్య జాతి అన్నమాట. తిరియక్కులు అంటే భూమికి అడ్డంగా నడిచే ప్రాణికోటి అంతా కూడా తిరియక్కులు అంటారు. స్థావరాలు అంటే చెట్లు, అవి ఎప్పుడు ఒకే చోట ఉండి వాటి జీవనాన్ని సాగిస్తాయి. ఇవన్నీ కూడా ప్రాణికోటి. వీటన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పేదే మనకి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ పుల్లం పోతం గుడిలో జటాయు అనే పక్షికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే క్రిమేషన్ చేశాడు, దహన సంస్కారాలు చేశాడు. అంటే అంత గొప్ప భగవంతుడే ఒక పక్షి అంటే జటాయు అంటే ఏంటంటే ఏ తెగకు చెందింది? అది గ్రద్ద వంశ స్పీషీస్కి చెందింది. ఆ గద్దలు ఎక్కడ ఉంటాయండి? శ్మశానాల్లో ఉంటాయి. అవి చనిపోయిన శరీరాలని తింటూ బ్రతుకుతూ ఉంటాయి. అటువంటి జాతిలోదే ఈ జటాయు అనే పక్షి. కానీ ఈ జటాయు ఏం చేసింది? శ్రీరామచంద్రుడికి సీతని రావణాసుడు ఎత్తిపోయాడన్న విషయాన్ని చెప్పి చివరిగా ప్రాణం వదిలేసింది. జటాయువు అలాంటి పక్షే రావణాసుడి చేతిలో ఎన్నో దెబ్బలు తిని ఆఖరికి ప్రాణాలు అలా రాముడు వచ్చే వరకు నిలబెట్టుకుని రాముడి చేతిలో ప్రాణాలు వదిలింది. అలాంటి జటాయువుకి ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రుల వారు దహన సంస్కారాలు చేశారు. అది ఈ యొక్క పుల్లం హేమ మహర్షి అని ఆయన అప్పుడు తిరుపతికొడిలో జరిగిన ఈ సన్నివేశాన్ని ఇక్కడ స్వామికి చూపించమని శ్రీరామచంద్రుడికి ప్రార్థిస్తే శ్రీరామచంద్రుడు ఆ సన్నివేశాన్ని అంతా ఇక్కడ చూపించాడనమాట. అదొక విశేషం. రెండో విశేషం ఏంటంటే, తిరుమంగియాల వారు శ్రీరామచంద్రుడిని ఆదిశేషుడి మీద 4 చేతులతో కనిపించమని, చతుర్భుజుడిగా కనిపించమని కోరితే ఆ రకంగా స్వామి ఇక్కడ దర్శనమిచ్చాడు. అండ్ తిరుమంగియాల వారు ఏం చెప్పారంటే, నువ్వు ఇలాగే వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పారు. అందుకనే ఇప్పటికీ కూడా స్వామి అదే విధంగా ఆదిశేషుడి మీద పవళించినట్టుగా చతుర్భుజుడై ఉండి మనకి దర్శనిస్తాడు ఈ దివ్యక్షేత్రంలో, పుల్లం పోతం గుడి.